పంచాంగం, ఉగాది ఈ మాటలు వినగానే మనలో చాలామందికి ఒక రకమైన సంప్రదాయ ఫీలింగ్ వస్తోంది కదూ. కాని ఆ సంప్రదాయం వెనకున్న సైన్స్ ఏంటి, దానికో లాజికుందా? ముఖ్యంగా మన తెలుగు క్యాలెండర్లో ఈ 60 సంవత్సరాల సైకిల్ ఎందుకు తిరుగుతుంది? ఆ రహస్యమేంటి? పదండి ఈరోజు ఆ పురాతన లెక్క వెనుకున్న అద్భుతాన్ని చూద్దాం. సరే, మనల్లో చాలామందిమి ముఖ్యంగా సైన్స్ చదివినవాళ్లం పంచాంగంలాంటి పాతకాలపు పద్ధతుల్ని చూస్తే ఇవన్నీ నమ్మొచ్చా అనిపిస్తుంది. కాస్త అర్థం కానివిగా, పాత చింతకాయ పచ్చడిలా అనిపించొచ్చు. ఈ సందేహం చాలా సహజం. చూడండి, ఒకరు తమ అనుభవాన్ని ఎలా పంచుకున్నారంటే, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినప్పుడు నేను కూడా అలాగే అనుకునేవాణ్ణి. అసలిది సాధ్యమేనా, ఏదో ఊహకు అందని విషయంలా తోచేది అని. ఇది చాలామంది ఫీలింగ్. నిజమే, చాలా పాత సంప్రదాయాలు ఇప్పటి సైన్స్కి, మన ఆలోచనా విధానానికి కాస్త దూరంగా ఉన్నట్టే కనిపిస్తాయి. కాని కొన్నిసార్లు ఆ గ్యాప్లోనే అసలు సమాధానాలు దాగి ఉంటాయన్నమాట. మరి సరిగ్గా ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మన అందర్నీ ఆలోచింపజేసే ఆ 60 ఏళ్ల రహస్యం ఏంటి? మన తెలుగు క్యాలెండర్లో ప్రభవ్వ నుంచి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ మొదటికి వస్తోంది. అసలు ఈ 60 అనే నంబర్కే ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? 50 కాదు, 100 కాదు, కరెక్ట్గా 60 ఎందుకు? ఈ 60 అనే సంఖ్య మన సంస్కృతిలో ఎంతలా కలిసిపోయిందంటే, ఇది ఒక పూర్తి క్యాలెండర్ సైకిల్. ఈ 60 ఏళ్లలో ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. ఇది కేవలం టైంని లెక్కపెట్టడానికే కాదు, మన జీవితంలో షష్ఠి పూర్తిలాంటి ముఖ్యమైన ఘట్టాలని కూడా సూచిస్తుంది. అయితే ఈ సంప్రదాయం వెనుకున్న అసలు సమాధానం ఎక్కడుందో తెలుసా? ఏ మత గ్రంథాల్లోనో, నమ్మకాల్లోనో కాదు, ఆకాశంలో, ఖగోళ శాస్త్రంలో దాగి ఉంది. ఇక్కడ మనం ఇద్దరు పెద్ద ప్లేయర్స్ని చూడాలి. ఒకరు బృహస్పతి అంటే జూపిటర్, మరొకరు శని అంటే శాటర్న్. ఇవి మన సోలర్ సిస్టంలోనే చాలా పెద్ద గ్రహాలు. సూర్యుడికి చాలా దూరంగా ఉండటం వల్ల చాలా నెమ్మదిగా తిరుగుతాయి. జూపిటర్ సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి సుమారు 12 ఏళ్లు పడుతుంది. అదే శనిగ్రహానికైతే ఏకంగా 30 ఏళ్లు పడుతుంది. ఇప్పుడొక చిన్న స్కూల్ మ్యాథ్స్ కాన్సెప్ట్ గుర్తు చేసుకుందాం. అదే కనీస సామాన్య గుణిజం. షార్ట్గా కసాగు అంటాం కదా, ఇంగ్లీష్లో అయితే ఎల్సీఎం. అంటే 2 వేర్వేరు నంబర్లు ఒకే చోట కలిసే మొట్టమొదటి పాయింట్ అన్నమాట. సరే, ఇప్పుడు చూడండి అసలు మ్యాజిక్. బృహస్పతి ఆర్బిట్ 12 ఏళ్లు, శని ఆర్బిట్ 30 ఏళ్లు. ఈ 12కి 30కి కాసాగు ఎంత? ఎస్, 60. అంటే ఈ 2 భారీ గ్రహాలు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి మళ్లీ ఒకే పాయింట్లో కలుసుకోవడానికి సరిగ్గా 60 ఏళ్లు పడుతుంది. వాట్ అన్ అబ్జర్వేషన్! మన పూర్వీకులు ఎటువంటి టెలిస్కోపులు, కంప్యూటర్లు లేకుండా కేవలం తమ పరిశీలనతో, గణితంతో ఈ ఖగోళ కలయికను లెక్కగట్టారు. దానినే తమ కాలగణనకు పునాదిగా చేసుకున్నారు. ఇది కేవలం నమ్మకం కాదు, పక్కా ఆస్ట్రోనామికల్, మ్యాథమెటికల్ ఫార్ములా. అయితే పంచాంగం అంటే కేవలం గ్రహాల కదలికల్ని చెప్పే క్యాలెండర్ మాత్రమే కాదు. దాని ఉద్దేశం అంతకంటే చాలా లోతైనది. పంచాంగం అంటే నిజానికి ఆకాశంలో గ్రహాల కదలికల ఆధారంగా భూమిమీద మన రోజువారీ జీవితానికి దారి చూపించే ఒక డీటెయిల్డ్ గైడ్. ఒక రకంగా చెప్పాలంటే అప్పటి గూగుల్ క్యాలెండర్. అసలు దీని ఉపయోగాలను చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఋతువులు ఎప్పుడు మారతాయి, వాతావరణం ఎలా ఉంటుంది, ఏ పంటలు ఎప్పుడు వెయ్యాలి, ఎప్పుడు కోయాలి, చివరికి మార్కెట్లో సప్లై అండ్ డిమాండ్ ఎలా ఉంటుందో కూడా అంచనా వేయడానికి దీన్ని ఉపయోగించేవారు. ఇదో కంప్లీట్ లైఫ్ ప్లానర్ అన్నమాట. కాబట్టి పంచాంగాన్ని మనం ఫేట్ చెప్పే ఫార్చ్యూన్ టెల్లర్లా చూడకూడదు. ఇది ఒక రకంగా టైం మీద చేసిన స్టాటిస్టికల్ స్టడీ. అంటే గతంలో ఇలాంటి గ్రహస్థితులున్నప్పుడు ఇలా జరిగింది, కాబట్టి భవిష్యత్తులో ఇలా జరగడానికి అవకాశం ఉంది అని చెప్పే ఒక ప్రాబబిలిటీ అనాలిసిస్. ఇప్పటివరకు మనం సైన్స్ని, లాజిక్ని చూసాం. ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం, ఫిలాసఫీ. అంటే ఈ సమాచారాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడే మానవ విజ్ఞత యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన సూత్రముంది. ఈ ప్రపంచంలో ఏదీ పూర్తిగా మంచి కాని, పూర్తిగా చెడు కాని కాదు. అసలు అర్థమంతా మనం దాన్ని ఎలా చూస్తున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నామనే దానిలోనే ఉంటుంది. ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. 60 సంవత్సరాల్లో ఒకటి పరాభవ నామ సంవత్సరం. దానికి మామూలు అర్థం ఓటమి లేదా అవమానం.
వినడానికి చాలా నెగటివ్గా ఉంది కదా, కాని దానికి ఇంకో లోతైన అర్థముంది. పర అంటే ఆదిశక్తి, భవ అంటే శివుడు, అంటే ఆ సంవత్సరం శివశక్తుల దైవిక రక్షణ ఉంటుందని అర్థం. చూడండి, ఒకే పదానికి ఎంత తేడా ఉందో. సో ఫైనల్గా దీని ఉద్దేశ్యమేంటంటే, భవిష్యత్తు గురించి భయపడి చేతులు కట్టుకుని కూర్చోటం కాదు. రాబోయే పరిస్థితులు ఎలా ఉన్నా వాటికి తగ్గట్టుగా అప్రమత్తంగా సిద్ధంగా ఉండటమే అసలైన వివేకం. ఇదంతా చూశాక మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది. అదేంటంటే, ఇలా మనం పాతకాలంవని మూఢనమ్మకాలని కొట్టిపారేసిన ఎన్నో పురాతన సంప్రదాయాల వెనుక ఇంకెంత సైన్స్, ఇంకెంత విజ్ఞానం దాగి ఉన్నాయో కదా, ఆలోచించాల్సిన విషయమే.